మూడవ స్థానంలో ఈరోజు మనం పూర్తి చేస్తాము. సో మనం కపిల ముని దేవహూతికి ఇచ్చిన సూచనల్లో ఈ 30వ అధ్యాయంలో భౌతిక ప్రపంచం, భౌతిక వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది, ఇంద్రియ తృప్తి కోసం జీవించిన వాడు ఎలా మరణిస్తాడు, మరణించిన తర్వాత ఎలా నరకానికి వెళ్తాడు, అక్కడ ఏమేమి కష్టాలు పడతాడు అనేది మనం చూస్తున్నాం అన్నమాట. సో ఆ మొట్టమొదటిది ఏంటి మాతాజీ మనకి ఈ అధ్యాయంలో మనం నేర్చుకునింది? మొట్టమొదటి పాయింట్, భగవంతుడు కాలము, కాల రూపంలో భగవంతుడు మన దగ్గర ఉన్నది, మనది అనుకున్నది అన్ని ఆయన తీసుకెళ్ళిపోతాడు. ఆ కాలాన్ని వృధా చేసి ఇంద్రియ తృప్తి కోసం వృధా చేసిన వాళ్ళు అధోగతికి చేరుకుంటారు. సో ఇది ఆ ఇలాంటి పరిస్థితి దుస్థితి ఎందుకు కలుగుతుంది అంటే, అలాంటి కాలాన్ని రెండు విధాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. ఎవరైతే ఇంద్రియ తృప్తి కోసం ఉపయోగించుకుంటారో వాళ్ళని భగవంతుడు మరణ రూపంలో హరిస్తారు. అలాగే ఆ భగవంతుని జ్ఞానంలో ఉన్న వాళ్ళకి మరణం అయినప్పటికీ కాలం రూపంలో ఆ కానీ వాళ్ళు భగవంతుని చేరుకుంటారనమాట. ఈ కాలం అనేది ఎప్పటికీ శాశ్వతము. కాల రూపంలో భగవంతుడు ఎప్పుడు శాశ్వతంగా ఉంటారు. మార్పు అనేది జరుగుతూనే ఉంటుందన్నమాట. అన్ని విషయాల్లో మార్పు అనేది జరుగుతుంది. అయితే ఎందుకు ఇంద్రియ తృప్తి ఆ, కోసం ఎలా ఒక జీవి ఇంద్రియ తృప్తిలో మాయలో పడతాడు అంటే, కుటుంబం అనే ఈ బంధనతో, భార్య పిల్లలు అనే ఈ బంధనలో గట్టిగా ముడిపడతాడనమాట. అందులో పడినప్పుడు వాళ్ళని పోషించడానికి నానా కష్టాలు పడుతూ, ఒకవేళ పోషించలేని పరిస్థితి వచ్చినప్పుడు చేయరాని పనులు చేస్తూ, పాప పనులు చేస్తూ, అలా పాప పాపాన్ని అంటగట్టుకుంటాడు. అలా అంటగట్టుకున్న అతను జీవితం అంతా అలా సాగిస్తూ, మరణ సమయంలో ఆ బంధువుల్ని చూస్తూ, ఆ సంపాదించిందంతా గుర్తు చేసుకుంటూ, ఆ వాళ్ళ ఆ, సంతోషం దుఃఖంతో మరణిస్తాడు. మరణించిన మరణించేటప్పుడు అతను పాపాలు చేశాడు కాబట్టి యమదూతలు వస్తే వాళ్ళని చూసి భయపడి మలమూత్రాలు విసర్జన చేస్తాడు. దాంతో యమరాజులు యమ యమదూతలు అతన్ని ఆ యమపాసంతో తీసుకొని వెళ్ళి, తీసుకొని వెళ్ళేటప్పుడు మనకి ఎలాంటి కష్టాలు, కుక్కలతో కరవడము, వేడి వేడి ఇసుకలో నడవడము, ఆ, రెండు వైపులా అడవి మంటలతో మండుతుంటే నీళ్ళైనా దొరకకుండా ఇలా యమరా యమలోకము అక్కడ చేరుకుంటాం అనమాట. యమలోకం చేరిన తర్వాత కూడా అక్కడ విపరీతమైన పడరాని లేని ఆ, కష్టాలు అన్నట్టు అలా ఈ శిక్షణ ఉంటుందన్నమాట. శిక్షించేటప్పుడు మనకి సూక్ష్మ శరీరంతో అక్కడ శరీరాన్ని మనకి ఆ నరక రూపంలో శరీరం ఉంటుంది. అక్కడ ప్రతి చేసిన పాపం గుర్తొస్తూ ఈ శిక్ష అనుభవించేటప్పుడు మనం చేసిన పాపాలన్నీ గుర్తొస్తాయి అన్నమాట. అయితే చనిపోవాలన్నా చనిపోలేని పరిస్థితి. ఆ దెబ్బలకి వాటికి ఆ శిక్షని తట్టుకుంటూ అక్కడే ఆ ఇదే అంటే ఈ భూ ప్రపంచంలో కూడా మనము ఈ నరకాన్ని మనం చూస్తామన్నమాట. ప్రతి ఒక్కరూ నరకం అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడే మనకి తెలుస్తుంది. సో అక్కడికి వెళ్ళాక ఇంకా దాని ప్రభావం ఎక్కువ ఉంటుందన్నమాట. అయితే ఈ ఎక్కడున్నా కానీ ఆ మనకి ఆ మలమూత్రాల్లో ఒక పురుగు అయితే కూడా ఇదే మంచి జీవితం అని అనుకుంటారు జీవుడు. భౌతిక ప్రపంచంలో ఎటువంటి శరీరంలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఇదే బ్రహ్మాండం అని అనుకుంటాడనమాట. ఇది మాయ వల్ల కలుగుతుంది. సో ఇవన్నీ మనం చూసాము. నిన్న మనం నరకలోకంలో
మన పరిస్థితి ఎలా ఉంటుందో చూసాము. అంటే పాపం చేసిన వాడు పరిస్థితి. అయితే ఈరోజు ఒక చాలా గుడ్ న్యూస్ ఉందన్నమాట. చాలా ఎంత చక్కగా ప్రభుపాదులు వారు ఈ అధ్యాయాన్ని ముగించారు అంటే భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి భయము అవసరమే లేదన్నమాట. ఈ అధ్యాయం చదివాక ఎలాంటి భయపడాల్సిన అవసరమే లేదు. సో అంత చక్కగా ముగించారు ప్రభుపాదులు వారు. సో ఈరోజు అది మనం చూస్తాము. నిన్న ఒక ప్రశ్న ఉన్నింది. ఆ, మనం మనతో పాటు పరమాత్ముడు, ఆత్మ పరమాత్మ, పరమాత్ముడు మనకిక్కడ ఆ ఈ భూమండలం మీద ఆయన ఎప్పుడు మన ఆత్మతో పాటు మనం చేసేవన్నీ వీక్షిస్తూ ఉంటాడు. అయితే నరకంకి వెళ్ళేటప్పుడు పరమాత్మ కూడా వెళ్తాడా అనే దానికి నేను మాతాజీని అడిగాను. మనం అనుకున్నట్టే పరమాత్ముడు నరకానికి ఆయన వెళ్ళడనమాట. ఓన్లీ ఆత్మ ఒకటే వెళ్ళి అక్కడ శిక్షించడం జరుగుతుంది. మాతాజీ కూడా మళ్ళీ కనుక్కొని చెప్తున్నారు మాతాజీ ప్రకారం. సో అది మనం మరి ఈరోజు శ్లోకాలు చూస్తాము. 29 29 అయిపోయింది అనుకుంటా కదా మాతాజీ, 30. 8 నుంచి స్టార్ట్ చేయాలి మాతాజీ. 28 77, 28 మాత్రం 26. చెప్పాలి. ఓకే, 28వ శ్లోక. యాస్తామిశ్రాందతామిశ్రా రౌరవాధ్యాశ్చ యాతనః భుంక్తే నరో వా నారి వా మితః సంగేన నిర్మితాః. ఎవరిని చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యాస్తామిశ్రాం దతామిశ్రా రౌరవాద్యాశ్చ యాతనాః భుంక్తే నరో వా నారీ వా మిదః సంగేన నిర్మితాః. అవివాహిక సంబంధమున మైథున సుకరతలకు పురుషులు మరియు స్త్రీలు తామిశ్రము, అందతామిశ్రము, రౌరవము అనేది నరకములందు ఘోర యాతనను అనుభవించరు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంతకుముందే మనం అనుకున్నాము ఈ భౌతిక ప్రపంచంలో మైథునం అనేది అన్నిటికన్నా ఇంద్రియ తృప్తిలో అన్నిటికన్నా ఎక్కువ అన్నమాట. అయితే ఇక్కడ చూడండి ఈ అర్థంలో పురుషులు స్త్రీలు ఇద్దరికి అని చెప్పారనమాట. ఇది ఒకరికి అంటే ఈ భాగవతం యాక్చువల్గా ఇద్దరికి అప్లై అవుతుంది. పురుషుడు అని మనం చెప్తున్నా కానీ ఒక పురుషుడికనే కాదు, స్త్రీకి కూడా ఇది అవుతుంది అనమాట. అయితే ఆ పురుషులు స్త్రీలు ఎవరైతే ఆ తెలుగులో ఇల్లిసిట్ ఏమంటారు మాతాజీ? అక్రమ సంబంధం. అక్రమ సంబంధం. ఓకే, అక్రమ సంబంధం అనేది ఇది మహా పాపం. ఎంత పాపం అంటే అది ఆ అందుకని ఎంత ఘోరాతి ఘోరమైన మాట ఇది. మనం ఎవరినైనా చంపినప్పుడు ఎలాంటి పాపం ఉంటుందో అంత పాపమే ఇక్కడ అక్ర అక్రమ సంబంధాలు కూడా మనకి అంత అంత పాపమే ఇస్తాయి అన్నమాట. అయితే ఈ ఘోరమైన ఆ పాపాలు చేసిన దానికి ఎలాంటి నరకాలకు వెళ్తారు అంటే నరకాల్లో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. అంటే మనం చేసిన పాపాన్ని బట్టి ఆ నరకం యొక్క ఆ ఆ, నరకంలో ఈ వెరైటీస్ ఉంటాయి అన్నమాట. అంటే కొంచెం పాపం చేసిన వాళ్ళకి సులువుగా, గట్టిగా పెద్ద పాపం చేసిన వాళ్ళకి ఇంకా ఘోరాతి ఘోరంగా. సో ఈ నరకాల్లో అన్నిటికన్నా తామిశ్ర, అందతామిశ్ర, రౌరవ రౌరవ ఈ మూడు నరకాలు అనేది చాలా అంటే ఆ మనం కూడా ఇక్కడ కూడా మనం చూస్తాం. ఎంత మనం చేస్తే అంత ఆ కెపాసిటీకి మనం వెళ్తాం అనమాట. సో పాపాలు కూడా అంతే. ఈ నరకం కూడా అలాంటిదే అన్నమాట. కానీ రౌరవ నరకం అనేది అతి కష్టమైంది అనమాట. అతి ఘోరమైనది. ఇది ఎప్పుడు ఆ, చాలాసార్లు నేను వినుంటాను నువ్వు రౌరవ నరకాలకి వెళ్తావు అని. అంటే అక్కడ శిక్షణ చాలా భయంకరంగా ఉంటుంది. ఎవరికి అంటే ఈ అక్రమ సంబంధం ఉన్న వాళ్ళు పెట్టుకున్న వాళ్ళకి ఇలాంటి శిక్షణ పొందుతారనమాట. శిక్షణ కాదు, ఏంటి శిక్ష, సారీ, శిక్ష పొందుతారు. సో అందుకనే శాస్త్రాల్లో మనకి ఆ భార్య భర్త అనేది ఒకే వివాహము. మామూలుగా ఆ వివాహం దాంట్లోనే ఎవరైనా పురుషుడు స్త్రీ కానీ
దానికి కట్టుబడి ఉండాలన్నమాట. కానీ మాయ ప్రభావం వల్ల అంటే ఈ మైథునం దీనివల్ల ఈ లా లోభం ఆ, అండ్ కామం ఈ వీటి వల్ల ఎంత ప్రభావం అంటే వాళ్ళు మర్చిపోతారు పాపం, మర్చిపోయి ఆ మాయలో పడి ఈ పాపాలన్నీ చేసే పరిస్థితి వస్తుందండి. అత్రైవ నరక స్వర్గ నెక్స్ట్ శ్లోక इति माता प्रचक्षते या यातना वै नारक्यस्था इहापि उपलक्षिताः. हरे कृष्ण माता जी. ఎవరైనా హరే కృష్ణ చదవండి. మాతాజీ. చదవండి. అత్రైవ నరక స్వర్గ ఇది మాత ప్రచక్షతే యాతనా వై నారక్యస్తా పలక్షితాః. కపిల భగవానుడు ఇట్లా కొనసాగించను. హరే కృష్ణ. జనని నరకయాతనలు కొన్ని మార్లు ఈ లోకమునందును దర్శితమయ్యేది కారణమున స్వర్గ నరకములు ఇచ్చటనే కలవని కొందరు చెప్పుదురు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. సో ఇక్కడ వాళ్ళ తల్లిని బోధిస్తూ చెప్తూ ఆ తల్లి ఇక్కడే అంటే మనం ఇంతకుముందే అనుకున్నాం, భూలోకంలోనే మనం నరకం చూస్తామని. తప్పకుండా ప్రతి ఒక్కరూ చూస్తారు. అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఆ నొప్పులు పడలేక అయ్యో నరకం అనుభవిస్తున్నాను అంటారు. తర్వాత అలాంటిదే కదా, ఇంకా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొంతమందికి పాపం ఆహారం అయి దొరక్క ఆ వాళ్ళని చూస్తే నరకాన్ని అనుభవిస్తున్నారు అనుకుంటారు అనమాట. ఇంకా కొంతమంది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విధంగా ఆ నరకం అంటే ఎలా ఉంటుంది అనేది మనకి తెలుస్తుంది. ఎక్కువగా అనారోగ్య బాధల వల్లే మనకి ఎక్కువ ఈ పరిస్థితి. దాని తర్వాత కుటుంబ బాధలు, తర్వాత ఎవరైనా తాగుబోతులు ఇంట్లో ఉంటే వాళ్ళ వల్ల. సో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఆ నరకం అనేది ఆ భూమండలంలోనే భూమి మీదే మనకి తెలుస్తుంది అనమాట. అయితే ఆ ప్రభుపాదులు వారు చెప్తున్నారు, ఫస్ట్ మనకి నరకం అంటే ఇక్కడే మనకి తెలుసు అది నరకం అంటే ఎలా ఉంటుంది అని. ఆ టేస్ట్ మనకి ముందు ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, ఆ మేము ఎస్పెషల్లీ ఐస్ క్రీమ్ షాప్స్కి వెళ్ళాం అనుకోండి, ఏదైనా కొనుక్కోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు కొంచెం కొంచెం టేస్ట్కి ఇస్తారు, చూడండి ఈ టేస్ట్ ఎలా ఉంటుంది అనేసి. అది నచ్చింది అంటే అది మనం కొనుక్కుంటాం అనమాట. అలాగా ఇక్కడ మనకి ఆ రుచి కలుగుతుంది. ఏమి రుచి? నరకం అంటే ఎలా ఉంటుంది అనేది ఆ ఈ భూమండలంలోనే మనకి రుచి కలుగుతుంది అనమాట. అందుకని ఒక్కొక్కసారి ఆ భయం వల్ల పాపాలు చేయకుండా ఆ మనం కొంచెం జాగ్రత్త పడతాం. అయ్యో ఎలా ఉంటుంది, అందుకని ఈ శాస్త్రాలు చదివినప్పుడు మనకి ఆ భయం వల్ల కనీసం భక్తి భక్తి ఉన్నప్పుడు మనం పాపాలు అస్సలు చేయము. ఆ భక్తితోటి ప్రేమతోటి భగవంతుని ప్రేమతోటి ఇవన్నీ చేయకూడదని చేయమన్నమాట. కానీ భక్తి లేనప్పుడు భయంతో అయినా చేయకుండా ఉంటారని ఇవన్నీ చెప్పడం జరిగిందనమాట. ఇవన్నీ చెప్పుకుంటుంటే మనకు తెలిసేది కాదు ఎలా ఉంటుంది అంటే, ప్రతి ఒక్కరూ విచ్చలవిడిగా ఇంకా పాపాలు చేస్తారనమాట. అందుకని ఈ ఈ జ్ఞానాన్ని ఈ శాస్త్రాల్ని మనకి ఇచ్చారు, నరకం అంటే ఎలా ఉంటుంది. ప్లస్ దాంతో పాటు కొంచెం కూడా ఇక్కడ మనకి చూపిస్తున్నారు భూలోకంలో ఆ నరకం అనేది ఎలా ఉంటుంది. ఆకలి అయినప్పుడు, ఆ ఆహారం లేనప్పుడు, దాహమైనప్పుడు, నీళ్ళు లేనప్పుడు, అనారోగ్యము, ఇంకా ఇవి ఎన్నో ఎన్నో రకాలు ఉంటాయి. సో వీటి వల్ల మనం నరకం అనుభవిస్తున్నామని అనుకో చాలా సార్లు అనుకుంటాం, నరకం ఎక్కడో ఎక్కడో కాదు ఇక్కడే ఉంది నాకు నరకం అనేసి ఎప్పుడు అనుకుంటూ ఉంటారనమాట. సో అలాగా నరకము ప్రపంచంలోనే అనుభవిస్తారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆ కొంచెం మనకి ప్రాక్టీస్ కూడా ఇస్తారు ఇక్కడ. ఇక్కడే కాకుండా నరక లోకంలో కూడా మనకి ప్రాక్టీస్ అవుతుంది. అంటే ఆ పాపాలకి శిక్ష పొందేటప్పుడు అప్పుడు మనం కొంచెం అలవాటు అవుతాం అన్నమాట. ఇప్పుడు చూడండి, అనారోగ్యం కూడా మొదట్లో చాలా కష్టంగా ఉంటుంది.
దాని తర్వాత మనకి అలవాటైపోతుంది. ఆ నొప్పులు, ఆ బాధలు అవన్నీ అలవాటైపోతుంది అనమాట. ఇంకా మనకి ఏ దారి అనేది ఇంకేం ఉండదు, భరించాల్సిందే. సో ఇది మనకి బాగా తెలుస్తుంది అనమాట. ఇంకేం చేస్తామండి, అనారోగ్యం వచ్చింది కానీ దీన్ని భరించాలా అని అలా బతికేస్తుంటాం అనమాట. ఇంకేమి మనకి అలా వేరే చాయిస్ ఏది ఉండదు. అలాగా నరకంలో కూడా అంత కష్టాలైతే కూడా అక్కడ కూడా అబ్బా ఇక్కడ ఇక్కడ బాగుంది అనే విధంగా ఎలాగో ఒకలాగా జీవించాలా అనే ఈ ఆశతోటే ఆ నరకంలో కూడా జీవిస్తారనమాట. అయితే ఒక్కొక్కసారి ఏంటంటే ఈ పాపాలు చేసిన వాళ్ళకి నరకంలో ఇవన్నీ అంటే వాళ్ళ యొక్క మలమూత్రాలు తినేది, వాళ్ళ యొక్క మాంసం తినేది, ఇలాంటివన్నీ మనకి నరకంలో కనిపిస్తాయి. అది ఆ జీవికి, ఆ యొక్క ఆత్మకి ఆ చేసిన పాపాల వల్ల అవన్నీ నరకంలో అనుభవిస్తూ మళ్ళీ నెక్స్ట్ జన్మలో, ఏ జన్మ ఇప్పుడు అనుకోండి, ఆ మలమూత్రాలు తిన్నారు, నరకంలో తినిపిస్తారు. దాని తర్వాత నెక్స్ట్ జన్మ పందిలాగా పుట్టాలనుకోండి, అప్పుడు భూమండలంలో ఆ పందిగా పుట్టినప్పుడు అది మామూలుగానే ఆ ఆహారమే పందికి అది కదా. సో అప్పుడు అలవాటైపోతుంది అనమాట. అప్పుడు ఆహా ఇదే గొప్ప అని పంది అనుకుంటుంది. ఇదే నా ప్రపంచము, దీనికన్నా నాకన్నా గొప్ప వాళ్ళు ఎవరు లేరు, నేనే అన్ని అనుభవిస్తున్నానని పంది అనుకుంటుందంట. సో అలాగా మనకి నరకంలో కూడా ఆ మనం చేసే ఈ పాపాలకి వాటి యొక్క ఫలితాలు అలవాటయ్యి మళ్ళీ తిరిగి మనం భూమండలంకి వస్తాం అన్నమాట. నెక్స్ట్ శ్లోక 30వ శ్లోక. ఏవం కుటుంబం బిభ్రాణ ఉదరం భర ఏవ వా విసృజ్యే విసృజ్యోహో భయం ప్రేత్య భుంక్తే తత్ఫలం ఈదృశం. హరే కృష్ణ మత చదవన. చదవనమాట. హరే కృష్ణ. ఏవం కుటుంబం విప్రాణ ఉదరం భర ఏవ వా విసృజ్యేహోభయం ప్రేత్య భుంక్తే తత్ఫలమీదృశం. అనువాద భాషను శ్లోకపాటికి పాపకర్మలు చేసి పొట్టను నింపుకొని తన కుటుంబ సభ్యులను పోషించిన వాడు దేహమును త్యజించిన పిమ్మట నరకయాతనను అనుభవించును. అతని బంధువులను అట్లే యాతనను అనుభవించురు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. ఇది కూడా మనం చూస్తుంటాం. ఎవరైనా పాపం చేసిపోయినప్పుడు ఆ కుటుంబం అంతా ఆ పాపాత్ముడి వల్ల అనుభవిస్తారనమాట. ఇదైతే మనకి కళ్ళ ముందు చాలా సార్లు కనిపిస్తుంది. ఏదైనా ఆ, ఎవరినన్నా చంపో లేదంటే ఏదైనా దొంగతనం చేసో పట్టుబడ్డాడు అనుకోండి, అతను ఆ పోలీసులు పట్టుకొని వెళ్తాడు. దాని తర్వాత కుటుంబము ఆ, తునక తునకలైపోతుంది అనమాట. పిల్లల్ని చూసుకునే వాళ్ళ లేక భార్యకి, అంటే ఇతను ఒకటే సంపాదించి పోషిస్తుంటాడు, కానీ అతను అలా చేయడం వల్ల ఆ కుటుంబం అంతా ముక్కలైపోతుంది. సో ఇలాగా అతని వల్ల ఆ కుటుంబానికి కూడా ఆ దెబ్బ తగులుతుంది అనమాట, అతను చేసిన పాపం వల్ల. సో ఆ దీనివల్ల ఆ కొన్ని దేశాలు కూడా చూడండి, కొంతమంది రాజులు అన్ని అన్ని దేశాలు సుఖంగా ఉండరు. ఇప్పుడు దుబాయ్లో మాకు చాలా ప్రశాంతంగా సుఖాలు శాంతిగా ఉంటుంది. ఇక్కడ ఎలాంటి గొడవలు, యుద్ధాలు అలాంటివి ఏమీ ఉండదు. కానీ కొన్ని దేశాలు, గాజా ఇలాంటివన్నీ చూస్తే, ఆ పిల్లల్ని చూస్తే చాలా పాపం అనిపిస్తుంది. ఒక రాజు చేసిన పాపానికి ఆ ప్రజలందరూ శిక్షణ అనుభవిస్తారనమాట. అలాగా ఇలాగే ఒక కుటుంబ వ్యక్తి చేస్తే ఆ కుటుంబం అంతా అనుభవిస్తుంది అనమాట. అంటే ఎవరైనా నేరస్తుడు ఉంటే సమాజంలో ప్రతి ఒక్కరు అంటారు కదా, మీ కుటుంబంలో నేరస్తుడు ఉన్నాడని. అది ఒక నరకం లాగానే. సో ఇలాగా కుటుంబ బంధుమిత్రులు కానీ కుటుంబంలో ఉన్న వాళ్ళు కానీ అతను చేసిన పాపం వల్ల అతనే కాకుండా బంధువులు కూడా అనుభవిస్తారనమాట. సో కొంతమంది అనుకుంటారు ఆ ఈ జీవితం ఇది ఒకే జీవితము, దీని తర్వాత ఆ జీవితం అంటే నెక్స్ట్ లైఫ్ ఉండదని అనుకుంటారు. కానీ నెక్స్ట్ లైఫ్ లేకుండా వాళ్ళు అనుకున్నంత మాత్రాన అదేమి, ఈ చేసిన పాపాలన్నీ ఎక్కడికి పోతాయి. అందుకనే మనకి నెక్స్ట్ జీవితం అనేది ఉంది, ఇంకా నెక్స్ట్ లైఫ్ అనేది. లేదంటే అందరూ పాపాలు చేసేసి
అయిపోయింది, నేను చనిపోయాను, నా అంతా సెటిల్ అయిపోయింది అనడానికి లేదు. కొంతమంది అనుకుంటారు అలా అనుకొని, ఒకే జీవితము ఇప్పుడే అనుభవించాలి అన్నీ ఇక్కడే అని వాళ్ళు చేసిన పాపాలన్నీ కప్పిపుచ్చుకుంటారు. ఇంకా నాకే ఈ పాపాలు నన్నేం చేయలేవు, నేను చేసిన నన్నేం చేయలేవు, నేను చనిపోతున్నాను అనేసి అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలీదు వచ్చే జన్మ ఉంటుంది, ఆ జన్మలో చేసిన పాపాలన్నీ అనుభవించాలి అనేసి. మామూలుగా మనందరికీ తెలుసు, భారతదేశంలో మరో జన్మం ఉంటుందని అందరూ చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాడి వరకు వారు భగవంతుని నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. పాశ్చాత్య దేశాల్లో ఎక్కువ ఈ థియరీ ఉంటుందన్నమాట. మరి ఇండియాలో కూడా ఎవరన్నా అలా వాదిస్తారో తెలీదు. కానీ పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు ఎక్కువ, వాళ్ళకి శాస్త్రాలన్నీ లేని దానివల్ల, తెలియని దానివల్ల ఒకే జీవితం అనుకుంటారు. మళ్ళీ పునర్జీవితం ఉండదు అనుకుంటారు వాళ్ళు. అలా లేకపోతే మరి వాళ్ళు ఆలోచించాలి కదా, లాజిక్ అనేది కొంచెం ఉండాలి కదా. మరి ఎవరి పాటి వాళ్ళు తప్పులు చేసేసి పాపాలు చేసేసి ఈ నరకం లేకుండా వచ్చే జన్మ లేకుండా ఉంటే, మరి అందరూ ఆ పాపాలే చేస్తే అప్పుడు ఆ, ఎలా ఉంటది ఇక్కడ భూమండలం, భూప్రపంచం చాలా ఘోరంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ 31. ఏకః ప్రపద్యతే ధ్వాంతం హిత్వేదం స్వకలేవరం కుశల కుశలేతరపాతేయో భూతద్రోహేణ యద్భృతం. హరే కృష్ణ. చదనాథసి ఉమ్, ఏక ప్రపద్యతే ధ్వాంతం హిత్వేదం స్వకలేవరం కుశలేతర పాథేయో భూతద్రోహేణ యద్భృతం. దేహమును త్యజించిన పిదప అతడు ఒంటరిగా నరకపు అంధకార బంధుర ప్రాంతములకు చేరును. ఇతర జీవులకు ద్రోహము చేసి ధనమును సంపాదించుటయనడి పాపమునే దారిభత్యముగా కొని అతడు ఈ జగత్తును వీడును. హరే కృష్ణ. ఉమ్. ఇక్కడ ఒక మంచి పాయింట్, ఇంకొక పాయింట్ దొరికింది మనకి ఇక్కడ. ఎవరైతే పాపం చేస్తారో, ఎవరైతే అక్రమంగా సంపాదించి లేదా అన్యాయాలు చేస్తారో, అలా చేసి సంపాదించిన డబ్బులు ఆ సంపాదించిన డబ్బులు ఉంటది, వాళ్ళు బతికే జీవితం వరకు ఎలాగో వాడుకుంటూ ఉంటారు. అంటే ఈ పాపాలు చేసి అక్రమాలు చేసే వాళ్ళు ఖచ్చితంగా మంచి దానికి ఉపయోగించరు. ఎలా వాళ్ళకి చెడు చేసేటట్టు, సమాజానికి చెడు చేసేటట్టు ఉపయోగిస్తారనమాట అలా సంపాదించిన దాన్ని. సో అలా సంపాదించిన దాన్ని మరణం అనేది వస్తుంది. మనం ఫస్ట్ శ్లోకాల్లోనే చూస్తున్నాము, కాల రూపంలో మరణం వచ్చి మొత్తం తీసుకెళ్తుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, అతను సంపాదించిందంతా వదిలేసి వెళ్ళాలి, తీసుకెళ్ళడానికి లేదు. కానీ ఏం తీసుకెళ్తాడు మాతాజీ? ఒకటి పాపం తీసుకెళ్తాడు, పాపమే పాపాలు. ఏం తీసుకెళ్తాడంటే పాపాలు మూట కట్టుకొని తీసుకెళ్తాడు అనమాట. ఎంత ఘోరం చూడండి. ఆ కుటుంబం అనే పేరుతోటి ఆ ఈ ఘోరాలన్నీ చేసి, అంటే ఎవరినో హత్యలు చేసో లేదా ఈ ఘోరాలన్నీ చేసి సంపాదించింది ఎంతో మంది ఉన్నారు మనకి. ఆ మామూలుగా మన అంటే కొంతమంది, చాలా మంది ఉంటారు ఇలా చేసేవాళ్ళు. పాపం వాళ్ళు మేము పోలీసులకు దొరకలేదు, మా చట్టానికి దొరకలేదని హాయిగా తిరుగుతుంటారు. కానీ భగవంతుడు ఉన్నాడు, భగవంతుని చట్టం ఉంది, తప్పకుండా వాళ్ళకి పాపం అనేది కలుగుతుంది అనమాట. కలిగినప్పుడు ఇలాగా మరణం అనేది వస్తుంది. వచ్చిన తర్వాత నరకాలకు వెళ్తారు, ఆ నరకంలో చేసిన పాపాలన్నీ అనుభవిస్తారు. కానీ ఏమి అలా సంపాదించిందంతా ఏమి వెళ్ళలేదన్నమాట. పాపాలను మాత్రం పట్టుకెళ్తారు. అయితే వాళ్ళతో ఉన్న కుటుంబ సభ్యులు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏ వాళ్ళు కొంతమంది మాకు తెలీదు అతను ఎలా తీసుకొచ్చాడో అనుకున్నా కానీ, ఎందుకంటే అతను తెచ్చిన ఈ సంపదని వాళ్ళు అనుభవించారు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం పాపం దాంట్లో వస్తుందన్నమాట. కానీ ఎక్కువ పాపము ఎవరైతే ఇదన్నీ చేశాడో అతనికే పాపం ఎక్కువ. ఆ ఆ డబ్బుని ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకు కూడా
పాపం అనేది అంటుకుంటది అనమాట. తెలిసినా తెలియకపోయినా రెండు విధాలుగా, తెలిసి చేసినా తెలియక చేసినా కానీ, అతను ఎలా సంపాదించాడని తెలిసి తెలియకుండా చేసినా కానీ, అనుభవించినా కానీ తప్పకుండా వాళ్ళకు కూడా పాపం అనేది అవుతుంది. అయితే మనం కొన్ని సినిమాల్లో అవన్నీ చూస్తుంటాం, ఇంత పాపాలు చేసి సంపాదించాడు అని. ఎవరో ఒకరు పెద్దవాళ్ళు భక్తులు ఎవరో ఒకరు ఉంటే ఇంట్లో ఆ సంపాదించిన దాన్ని దానాలు చేయడానికి చేస్తారనమాట. పెద్దవాళ్ళనే కాదు, ఈవెన్ కొంతమంది ఆ ఈ అత్యాశతో ఎక్కువ ఈ వచ్చిన సంపాదన ఎలాగైనా తీసుకుందాము అని అనుకొని, తర్వాత వాళ్ళకి కూడా తెలుసు ఇంత పాపము అని తెలుసు అనమాట. తెలిసినప్పుడు ఏం చేస్తారు, అవి మళ్ళీ దేవుడికి ఆ ఉండిలో వేయడము ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారు అనమాట. అది అట్లీస్ట్ ఒక పద్ధతి, ఒక అందుకు అది మంచి పద్ధతే. ఆ అలా చేసిన ఆ పాపాన్ని ఎలా ఆ విడించుకోవచ్చు అంటే, అలా వచ్చిన ఆ సంపదని భగవంతుని కార్యానికి అర్పిస్తే అది దాంట్లో ఉన్న ఎఫెక్ట్ ఏమీ అవ్వదన్నమాట. సో ఈ విషయాన్నన్నా కనీసం వాళ్ళు తెలుసుకోవాలి. సో ఈ శ్లోకాల్లో మనకి రెండు, అలా అక్రమంగా సంపాదించింది సంపాదన మనం వదిలేసి దానితో వచ్చిన పాపాన్ని మాత్రం మనం వెంటనే తీసుకెళ్తాము. ఒకవేళ తెలుసుకొని ఇంత ఈ తప్పులన్నీ చేశాము అని, సంపాదించిందంత మంచిది కాదని తెలిసినప్పుడు దాన్ని సద్వినియోగం చేసినప్పుడు ఆ పాపం నుంచి మనం విముక్తులు అవే అవకాశం అనేది ఉంటుందన్నమాట. 32వ శ్లోకం. दैवे दैवेन साधितं तस्य शमलं निरये पुमान् भुङ्क्ते कुटुम्बपोषस्य हृतवित्त इवातुरः. हरे कृष्ण. హరే కృష్ణ మాతాజీ. శ్లోకం Hmm. రాలేదు మాతాజీ. Hmm. నేను చదవనా మాతాజీ? హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, చదవండి మాతాజీ. మాతాజీ నా గారు దగ్గర వేరే. బుక్ చదువుతాను. Hmm. దైవేనాసాదితం తస్య శమలం నిరయే పుమాన్ భుంక్తే కుటుంబ పోషస్య హృతవిత్త ఇవాతురః. ఆ విధముగా దైవము యొక్క ఏర్పాటుచే కుటుంబ భరణాసక్తుడు ధనమును కోల్పోయి ఆతురత చెందిన వాని వలె తన పాప ఫలములను అనుభవించుటకై నరకమున తోయబడి. హరే కృష్ణ మాతాజీ. Hmm. సో ఇలాగా పాపాలు చేసి అక్రమాలన్నీ చేసి సంపాదించిన అతనికి పాపాలు అనేది అంటుకుంటాయి. ఆ పాపాల్ని తప్పకుండా అనుభవించాలి. వల్ల వాళ్ళతో అతనితో ఉన్న బంధుమిత్రులు వాళ్ళు కూడా అనుభవిస్తారనమాట. సో ఇది ఈ అరేంజ్మెంట్ ఎవరంతా చేసింది అంటే భగవంతుడే. ఆ భగవంతుని ద్వారే ఈ అరేంజ్మెంట్ అంతా అందుకే ఈ శ్లోకంలో దైవే దైవేనా సాధితం, భగవంతుడు ఏర్పాటు చేసింది ఇది. మనం ఈ నరకము ఇవన్నీ పాపాలు పుణ్యాలు ఇవన్నీ ఆయన చేసినట్టువే కదా జీవుల కోసం. ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి వద్దనుకొని ఈ ప్రపంచంలోకి వచ్చామో, ఈ భౌతిక ప్రపంచంలోకి మనమంతటిగా మనమే అనుభవించాలి, ఇంద్రియ తృప్తిని పొందాలనుకున్నాము, ఇవన్నీ ఏర్పాటు చేసి ప్లస్ ఈ పుణ్యాలు పాపాలు అనేది కూడా మనకి ఏర్పాటు చేశారు. ఆ నరకలోకాలు స్వర్గలోకాలు ఇవి కూడా మనకి అన్ని అరేంజ్ చేశారనమాట. ఎవరు ఏది చేస్తే ఆ లోకాలకు వెళ్తారు. ఇవంతా భగవంతుడు సృష్టించింది. ఎవ్వరూ దీంట్లో నుంచి తప్పించుకోవడానికి లేదనమాట. మరి ఎందుకు భగవంతుడు అంత కఠినంగా చేశాడు అంటే అది కూడా మన వల్లే. ఎందుకంటే మనము ఆ భగవంతునికి దూరంగా ఉండాలనుకున్నాం కాబట్టి ఆ ఆ వసతిని మనకి ఇస్తూ, అయితే ఈ మనకి ఈ భౌతిక ప్రపంచంలో మనకి
ఎక్కువ ఈ ఇంద్రియ తృప్తి కోసం ఏమవుతుంది, ఇంద్రియ తృప్తిలో పడిన వాళ్ళు ఈ మోహము, లోభము ఇలాంటివి కన్నీ ఏమి ఎక్కువ అవుతాయి అన్నమాట. ఈ గ్రీడీ అనేది ఇలాంటివన్నీ ఎక్కువ అయిపోతాయి, ఎందుకంటే ఇంద్రియ తృప్తి కోసం చేస్తున్నాం కాబట్టి. సో దానివల్ల మనం ఏ పని చేయడానికైనా వెనుకాడవు. కాబట్టి భగవంతుడు ఇవన్నీ పెట్టారనమాట. ఇవన్నీ నరకాలు ఇలాంటివన్నీ పెట్టి, సంపద అనేది పెట్టి నేరాలు చేయడము ఇలాంటివన్నీ కూడా. అయితే మనకి పరమాత్ముడుగా ఆయన లోపల నుంచి ఎన్నోసార్లు సూచిస్తాడు, ఇది మంచి పద్ధతి కాదు, ఇది ఇది చేస్తే పాపము, ఇది చేయకూడదని చెప్తాడనమాట. అయితే ఆ మనం ఆ చెప్పిన ఆ సూచనని మనం తీసుకోము, ఎందుకంటే అక్కడ ఆ ఆతృత అంత ఉంటుంది, చెయ్యాలా, అది నాకు పొందాలి, అది నాకు కావాలి, ఆ దాన్ని నేను అనుభవించాలి అనే ఈ కోరిక ఎక్కువ ఉండటంతో భగవంతుడు మనకి పరమాత్ముడిగా ఉండి సూచన లేదా ఇంకా వేరే విధంగా పంపించినా కానీ ఆ ఆ పరిస్థితుల వాళ్ళు తీసుకునేటట్టు ఉండరన్నమాట. ఆ ఈరోజు నేను న్యూస్లో చదివాను, ఎంత ఘోరమో చూడండి. హైదరాబాద్లోనే 86 సంవత్సరాలు ఆయన, పెద్ద వ్యాపారస్తుడు, ఇండస్ట్రియలిస్ట్, పేరు మర్చిపోయాను, పొద్దున చదివాను. వాళ్ళ మనవడు అతన్ని ఎంత ఘోరంగా చంపాడు చూడండి, ఆస్తుల కోసం. అతను ఆస్తి ఇవ్వలేదనో మరి తక్కువ ఇచ్చాడు అనేసి. అమెరికాలో చక్కగా చదువుకొని డిగ్రీ, పీజీ కూడా చదువుకొని వాళ్ళ అమ్మతోటి హైదరాబాద్కు వచ్చినప్పుడు వాళ్ళ అమ్మతోటి వాళ్ళ తాతగారి దగ్గరికి వెళ్ళి అతనితో తాతగారితోటి ఏదో ఆ, వివాదాలు లేదా ఆర్గ్యుమెంట్స్ తోటి అతన్ని పాపం 70 సార్లు ఆ, పొడిచి కొట్టి అతన్ని చంపేశాడనమాట. వాళ్ళ అమ్మగారు మధ్యలో వెళ్ళబోతే ఆమెని కొట్టి ఆమెకి తగిలి దెబ్బలు. సో ఇది ఎందుకు వస్తుంది ఇది అంటే, అది నా నా సంపద ఇదంతా నాది, నాకే ఎక్కువ కావాలి, ఆ నాకు కాకుండా ఇంకెవరికి ఇస్తారు అనే ఈ ఆలోచనలో కనీసం సొంత తాతగారని కూడా చూడలేదు అనమాట. అంటే ఎంత కళ్ళు కప్పిపోయి ఉంటాయి చూడండి. ఆలోచించే ఇంకిత జ్ఞానం అనేది కూడా పోతుందన్నమాట. ఈ ఈ మనకి అను ఆ, ఈ చెడు భావాలు ఉన్నాయి కదా, అవి అంత ఘోరం మన దగ్గర చేయిస్తుంది. మేబీ అతని తర్వాత ఆ, జైల్లో ఉండి తర్వాత ఆలోచించి అయ్యో నేను ఎందుకు ఇంత పాపం చేశానంటే తప్పించుకోవడానికి లేదు. ఆ ఎలా అంటే, ఏదైనా నేరస్తుడు లేదా ఏదైనా దొంగలించాడు డబ్బులు, పట్టుబడ్డాడు. పట్టుబడిపోయినప్పుడు ఆ డబ్బులు ఇచ్చేస్తాడు తిరిగి. సరే నేను ఇచ్చేసాను నన్ను వదిలేయండి అంటే వదలరు అనమాట. ఆ డబ్బులు, దొంగలు ఇచ్చిన డబ్బుల్ని తీసుకుంటారు, ప్లస్ అతనికి శిక్ష పడుతుంది అనమాట. సేమ్ ఇక్కడ కూడా అంతే, భగవంతుడు కూడా అంతే. మనం సంపాదించింది, పాపాలు చేసి సంపాదించింది ఆ, ఇక్కడ పోగొట్టుకుంటాము, ప్లస్ అది చేసిన దానికి అక్కడ శిక్ష అనుభవిస్తాం అనమాట. సో రెండు రకాలుగా ఉంటుంది ఇక్కడ. సో ఇలా ఇంత తర్వాత అయ్యో నేను ఇంత తప్పు పని చేశాను అని ఆ, అనుకుంటే కూడా ఏం లాభం లేదు, శిక్ష పొందాల్సిందే. సో ఇది భగవంతుని యొక్క అరేంజ్మెంట్ ఇదంతా. అయితే ఆ ఈ లాస్ట్ శ్లోకాల్లో ఇదంతా భగవంతుడు అరేంజ్ చేస్తున్నా కానీ మనకి ఒక ఆ రిలీఫ్ ఉంటుందన్నమాట. అంటే మనం లాలో చూసామనుకోండి, ఒక చట్టాన్ని చేస్తారనమాట. అయితే ఆ చట్టానికి కొంచెం, ప్రతి చట్టంలో ఒక ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. అంటే లూప్ హోల్స్ అంటారు దాన్ని, లేదా ఎగ్జంప్షన్ అంటారు. ఆ ఇది మనం ఆ లైక్ రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, రెడ్ లైట్ వస్తే ఆగిపోవాలి, రెడ్ లైట్ క్రాస్ చేయకూడదు అనమాట. ఎవరో మైక్ ఆన్ లో ఉంది మాతాజీ. రెడ్ లైట్ వస్తే ఆఫ్ ఆఫ్ అందరూ స్టాప్ చేయాలి. కానీ అంబులెన్స్ చూసారా, రెడ్ లైట్ లో కూడా వెళ్తుంది. అంటే అది లా ప్రకారం కూడా అలౌడ్ అనమాట. వాళ్ళని ఎవరు అంబులెన్స్ వెళ్ళే వాళ్ళని పట్టుకోరు అనమాట. సో అలాగా ఆ, భగవంతుడు మనకి ఈ నేరాలు, ఈ పాపాలు, ఈ ఈ
ఆ, శిక్ష శిక్షలు ఇవన్నీ నరకము ఇవన్నీ ఉన్నా కానీ మనకి ఒక ఎగ్జామ్షన్ ఇచ్చాడు. దీన్ని చూసి మనం ఏం భయపడాల్సిన అవసరమే లేదు. మనం ఇన్ని రోజులు అనుకున్నాం కదా, ఈ 3 రోజులు అమ్మో ఇంత ఘోరంగా ఉంది ఆ నరకం, ఇన్ని కష్టాలు పడాలా, ఎలా పడతాము, పాపాలైతే చేసాము, ప్రతి ఒక్కరు ఏదో ఒక పాపం తెలియకనో తెలుసో చేసింటారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, పాపం పాపమే. అది ఆ ప్రతి ఆ, ఈ రాజు ఈ మనకుండే లాలో కానీ భగవంతుని యొక్క దీంట్లో కానీ ఇది మాత్రం కరెక్టే అన్నమాట. తెలుసుకోవాల్సిన బాధ్యత మనది. ఏది పాపం, ఏది చేయకూడదు, ఏది చెయ్యొచ్చు అనే తెలుసుకోవాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే ఎందుకు మనకి ఆ బాధ్యత? ఎందుకంటే మనం మనుష్య జన్మలో ఉన్నాం కాబట్టి. ఇదే జంతువులు అనుకోండి, జంతువులకి ఇవన్నీ ఏం అప్లై అవ్వవు. ఈ పాపాలు నరకాలు అనేది జంతువులకి కానే కాదనమాట. ఇవన్నీ మనకి మాత్రం మనం ముందే అనుకున్నాము. ఆ ఒక్క మనుష్య జన్మలో మాత్రమే పాపము పుణ్యం అనేది మనం సంపాదించుకుంటాం అన్నమాట. మిగతా ప్రతి జంతువు, ఏ జంతువు అయినా, వృక్షమైనా, ఏదైనా, ఎలాంటి ఆ ఇంకా జీవుడైనా కూడా ఇంకా ఈ పాపాలు పుణ్యాలు అనేది వాళ్ళకి ఉండదన్నమాట. ఎందుకు ఉండదు అంటే వాళ్ళకి ఆ ఆ శరీరంలో ఉన్నప్పుడు ఆ ఆత్మకి ఆలోచించే శక్తి ఉండదు. వాళ్ళ ఏమంటాం, మనకి మనకి వాటికి ఏంటి మనం కామన్ గా చేసేది అంటే ఆహార, నిద్ర, భయ, మైథునం. ఇది వాటికి ఉంటది, మనకి ఉంటది, జంతువులకు ఉంటది, మనకి ఉంటది. అయితే మనం ఎట్లా వాటికంటే ఎక్కువ అంటే మనకి ఆలోచన బుద్ధి ఉంటుందన్నమాట, శక్తి ఉంటుంది. ఆలోచించే శక్తి, ఏది చేస్తే తప్పు, ఏది చేస్తే కరెక్టు అనేది మనుష్య జన్మకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ నరకాలు ఇవన్నీ మనుషులకి, జంతువులకి కాదనమాట. సో అలా అయినప్పుడు, మనిషి జన్మ ఇచ్చినప్పుడు అది మన కర్తవ్యం. మనం ఏది పాపం ఏది పుణ్యం అని తెలుసుకోవాలి. తెలుసుకొని అలా ప్రవర్తించాలి. తెలుసుకోకుండా అయ్యో నాకు తెలియలేదు, ఆ, తెలియకుండా చేసేసాను అంటే దాన్ని ఎప్పుడు క్షమించరు అనమాట. సో ప్రతి దేశంలో కూడా మనకి ఇక్కడ కూడా ఏ దేశానికి వెళ్తున్నా అక్కడికి ఏంటి వాళ్ళ లోకల్ రూల్స్ ఏంది, లా ఏంది అనేది తెలుసుకొని మనం ఆ విధంగా ప్రవర్తించాలన్నమాట. లేదంటే మాకు తెలీదు, తెలియకుండా చేసాము అంటే వాళ్ళు మనల్ని ఎప్పుడు వదలరు. సో మనకి ఈ ఒక్క లూప్ హోల్ అంటే మనకి భగవంతుడు ఒక్క మార్గాన్ని ఇచ్చాడు. ఈ దీంట్లో ఈ నరకలోకంకి వెళ్ళకుండా, ఈ కష్టాలు లేకుండా ఆ బయటపడే మార్గం మనకి భగవంతుడు ఇచ్చాడు. ఏం మార్గం మాతాజీ అది? భక్తి మార్గం. హరే కృష్ణ. భక్తి మార్గం. హరే కృష్ణ మహామంత్రం మాతాజీ, హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ మహామంత్రం. ఇది ఎప్పుడైతే మనం జపిస్తున్నామో మనకి ఇది దొరికిందో, దీనికోసం అసలు ఇక్కడ మనకు చెప్పినటువంటి వాటి గురించి భయపడాల్సిన అవసరమే లేదనమాట. అయితే మనం ఒక్కటి చూసుకోవాలి, చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేయకుండా చూసుకోవాలన్నమాట. అదే మనం ఈ 10 offenses లో ప్రతి మంగళారతిలో చదువుతాం కదా, మేము జపం చేస్తున్నాంలే, చేస్తే పాపాలన్నీ పోతాయి అని. జపం ఆ అఫెన్స్ ఎవరన్నా చెప్తారా మాతాజీ తెలుగులో? ఏడో అపరాధం మాతాజీ. అపరాధం కరెక్ట్. హరే కృష్ణ మంత్రం చేస్తున్నామని అహంతో పాపకృత్యం ఆచరించుట. హరే కృష్ణ. సరే, థ్యాంక్ యూ మాతాజీ. సో ఆ ఆ హరే కృష్ణ మహామంత్రాన్ని పెట్టుకొని పాపాలు చేయాలి. అది ఇంకా ఘోరం, అసలు ఘోరాతి ఘోరం అది. దానికంటే ఇంకా మామూలు తెలియకుండా చేస్తాడు కదా, ఈ మహామంత్రం తెలియకుండా చేస్తారు తప్పులు, వాళ్ళకి ఒక రకంగా ఉంటాయి. తెలిసి మళ్ళీ చేస్తారు చూడండి, వాళ్ళకి ఇంకో రకంగా ఉంటాయి, ఇంకా ఇంకా ఎక్కువగా ఉంటాయి అన్నమాట, తీవ్రంగా ఉంటాయి. సో కాబట్టి తెలిసినప్పుడు జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది అన్నమాట. హరే 30 కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. మాతాజీ ఇప్పుడు మరి ఇన్ని పాపాలు ఇట్లా ఇట్లా శిక్షలు ఉన్నాయి కదా మాతాజీ, మరి ఇప్పుడు ఈ కుంభమేళాలు అందరిపై పాపాలు పోవడానికి, మోక్షం రావడానికి అన్ని కడిగేసుకుంటాం ఇట్లా పబ్లిక్ అంతా వెళ్తున్నారు కదా మాతాజీ, అది కరెక్టేనా మాతాజీ మరి?
అది కరెక్ట్. ఎలా అన్ని అవుతుంది? పాపాలన్నీ పోతాయి, గంగల పాపాలన్నీ పోతాయి అని అందరు మునుగుతున్నారు కదా. అది ఉమ్, కరెక్ట్ గానే నిజంగా పోతాయి. ఇవన్నీ ఏమి అనుభవించకుండా ఉంటామా మాతాజీ మనం మన గంగలో మునిగితే అలా కుంభమేళాలో? అలా ఎలా ఉంటాయి? నేను మా చెల్లెలతోటి అన్నాను అనమాట, కుంభమేళాకి వెళ్ళాలి అంటే తను చెప్తుంది, ఎవరో ఆ శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్తున్నాడంట. మరి గంగాదేవి అడిగిందంట, ఇంత పాపాత్ములు వచ్చి నాలో మునుగుతున్నారు నా నీళ్ళల్లో, నేనేం అవ్వాలా? నా పరిస్థితి ఏంటి? ఈ పాపాలనంతా నేను మొయ్యాలా అంటే భగవంతుడు, నువ్వు మొయ్యాల్సిన అవసరం లేదు. వాళ్ళు నువ్వు వచ్చినప్పుడు గట్టు మీద ఉంటారు కదా, అప్పుడు మనం చేసిన పాపాలన్నీ వెళ్ళి చెట్టు కింద ఉంటాయి అంట. మనం మాత్రం వెళ్ళి స్నానం చేసి వచ్చి బయట వస్తూనే మళ్ళీ ఆ చెట్టు దగ్గర నుంచి వచ్చి మనలో మనల్ని అంటుకుంటాయంట. హరే సో రామ్ హరే అలాగే కృష్ణ. హరే కృష్ణ. అప్పుడు గంగాదేవి, నువ్వు పరిశుభ్రంగా ఉంటావు, ఆ కాబట్టి నువ్వేం బాధపడకు అని చెప్పారంట. అలా మేబీ అలా అవ్వచ్చేమో మాతాజీ. లేదంటే అదెలా, ఆ, ఎవరినో ఒకరిని చంపేసి నేను వెళ్ళి గంగలో స్నానం చేస్తానంటే అది ఎలా కుదురుతుంది? అవ్వదు కదా. ఇంట్లో పబ్లిక్, కోట్ల కోట్ల పబ్లిక్ అంతా ఇట్లా ఇట్లా ఎగబడి వస్తుండ్రు. నిజంగా మూడు నదులు కలుస్తాయి, గంగా యమున సరస్వతి, పాపాలన్నీ పోతాయి అనేసి ఉమ్, అంటుంటే మనసులో మాకు కూడా పోవాలే పోవాలని అనిపిస్తుంది. కానీ ఉమ్. ఇది కానీ కానీ ఒక్కసారి ఆలోచించండి నడవలేకపోతున్నాము, మాతాజీ, అలా నడవలేకపోతున్నాము. అలా అలాంటి పాపాలు పోవడం మనకి భక్తులుగా మనం ఆలోచించాలి. అది అవసరమా మనకి? భగవంతుని మీద ప్రేమ ఉంది, ఆయన దగ్గరికి ఎలా చేరాలనుకుంటున్నాము? ఆయన ఎంత పరిశుభ్రంగా అంటే 100% ప్యూర్గా ఉంటారు కదా. భగవంతుడికి ఎలాంటి లోపం అనేది ఉండదు కదా. సో మనం ఆయన్ని ప్రేమిస్తున్నప్పుడు ఆయన ఇప్పుడు మనం గుడికి వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి, గుడిలో ఎలా ఉండాలి? అంత పరిశుభ్రంగా స్నానం చేసి వెళ్తాము, అప్పుడు మనకు ఆనందంగా ఉంటుంది. అలా కాకుండా అశుభ్రంతో మనం వెళ్ళాం కదా, అశుభ్రంతో వెళ్ళినప్పుడంతా మనకి మనసు లాగుతుంది, అయ్యో నేను సరిగా రాలేదు ఇక్కడికి అనేసి. సేమ్ అంతే, భగవంతుని దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనలో ఉన్న లోపాలన్నీ క్లీన్ చేసుకొని, మనకి మనం మనకంతటికి మనకి 100% అవును మనం ప్యూర్, ఇప్పుడు మనం భగవంతుని దగ్గరికి వెళ్ళొచ్చు అనుకున్నప్పుడే నిజమైన భక్తుడు ఇలాగే అనుకుంటాడు, అప్పుడే వెళ్ళాలని అనుకుంటాడు. అంతేగాని నాలో ఇన్ని లోపాలు, ఇన్ని ఈ కల్మషాలన్నీ పెట్టుకొని నేను భగవంతుని దగ్గరికి వెళ్తాను అంటే అది మన మనసే ఒప్పుకోదన్నమాట. అప్పుడు దానికి ఒక ప్రేయర్ ఉంది, అందుకే మహారాజు మొన్న ఒక షేర్ చేశారు ఒక మంత్రము. అందుకని భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏం ప్రార్థన చేస్తారు అంటే, నీకైతే నీకు మీకు భగవంతుడా, మీకు ఎలాంటి మంచివి అనిపించి నాలో ఉంటే మీకు మంచిది అనిపిస్తుందో ఆ మంచి క్వాలిటీస్ అన్ని నాకు ఇవ్వండి. ఏదైతే చెడువో అంటే మీ దగ్గర ఉండడానికి ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి ఆ మంచివి కాదో అవన్నీ నా దాంట్లో నుంచి తీసేయండి అని ప్రార్థించాలంట మనం. సో అలా అనుకొని అవన్నీ పోయాక అప్పుడు మనం భగవంతు సంతోషంగా అంతే కదా. ఎవరైనా పిల్లవాడు కానీ ఎవరైనా స్కూల్ నుంచి పిల్లలు మంచి మార్కులు తెచ్చుకోవాలి, తల్లిదండ్రులకి మంచి మార్కులు చూపించాలి అని అనుకుంటారు. సో అలా కష్టపడి తెచ్చుకున్నప్పుడు ఎంతో గర్వంతో వెళ్తారనమాట. వాళ్ళు ఎంత గర్వంతో వెళ్ళి చెప్తారు తల్లిదండ్రులకి కానీ ప్రతి ఒక్కరున్న వాళ్ళకి, చూడండి నాకు ఇన్ని మార్కులు వచ్చాయి, నేను ఇంత కష్టపడ్డాను, నాకు ఇన్ని మార్కులు వచ్చాయని గర్వంగా చెప్తారనమాట. అలా మనం కూడా ఎలా శాస్త్రాల్లో చెప్పినట్టు ఆ ఏవేవైతే మంచివి కాదో అనర్థ నివృత్తులు ఉంటాయి కదా, ఇవన్నీ చక్కగా పాటించినప్పుడు అప్పుడే మనకు అనిపిస్తుంది, అబ్బా నేను అన్నీ చేస్తున్నాను, చెప్పినట్టు చేస్తున్నాను, నేను ఇప్పుడు నాకు అర్హత ఉంది అనుకుంటాం. కానీ అనుకుంటాము అంటే అది కూడా గర్వం ఇస్తుంది. మనం అనుకోకూడదు నేను ఇప్పుడు నాకు అర్హత ఉంది నేను వెళ్ళొచ్చు అనేసి. అది కూడా భగవంతుని యొక్క దయ అని మనం అనుకోవాలన్నమాట. అంతే కదా, ఏ సాధనైనా మనంతటికి మనం చేయలేము, భగవంతుని యొక్క దయతోనే మనం చేస్తున్నాం ఏది చేస్తున్నా కానీ. సో ఆయన దయ వల్లే నాకు ఇవన్నీ కలిగాయి, కాబట్టి నేను భగవంతుని దగ్గరికి వెళ్ళే అర్హత నాకు ఉంది అని మనం అనుకోవాలన్నమాట.
అంతేగాని మళ్ళీ పోనీ ఇంతమంది వెళ్తున్నారు, స్నానం చేస్తున్నారు, మళ్ళీ వచ్చాక పద్ధతులు ఏమి మార్చుకోకుండా మాంసం తినేవాళ్ళు లేదా ఇంకేదైనా పనులు చేసేవాళ్ళు వెళ్ళి స్నానం చేసేసి మళ్ళీ వచ్చి అవే కంటిన్యూ చేస్తే దానివల్ల ఏం ప్రయోజనం ఉంది? సో భక్తులుగా ఎలా ఎందుకు వెళ్తారు అంటే మాలో ఉన్న శుభ్రాలు తీసేయమని, భగవంతుని భక్తి కోసమే ముందుకెళ్ళాలని మనం అంతా కోరుకుంటాము. మనమేం స్వర్గాల కోసము లేదా ఇంకా దేనికోసము మోక్షం కోసం అయితే అస్సలే అడగము. మనకి భగవంతుని సేవ ఒకటే కావాలనుకుంటాం అన్నమాట. ఎక్కడున్నా అది యాక్చువల్గా స్వచ్ఛ ప్యూర్ డివోటీ అంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు కనీసం నేను భూమండలంలో ఉండాలి, భూమి మీద భూ ప్రపంచం మీద ఉండాలి, ఉండి మిమ్మల్ని మీకు సేవించుకోవాలి లేదా గోలోక బృందావనం వచ్చి చేసుకోవాలి అని అనుకోరంట. అంటే శుద్ధ భక్తులు వీళ్ళు. నరకంలో ఉన్నా సరే ఎక్కడున్నా సరే నేను మీ భక్తులుగా ఉండాలని అనుకుంటారంట వాళ్ళకి. అదే ఇప్పుడు ఈ లాస్ట్ శ్లోకంలో చెప్తున్నారు ప్రభుపాదుల వారు, వాళ్ళకి ఎక్కడున్నాము అనేది వాళ్ళకి అనవసరం. నరకంలో ఉన్నా కానీ వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఇవన్నీ చూస్తుంటే కూడా ఎలా ఆనందంగా ఉంటారు అంటే ఎప్పుడైతే వాళ్ళు భక్తి మార్గం, భక్తిని చేసుకుంటూ భగవంతునితో ఉన్నాం అనుకుంటారో అప్పుడు వాళ్ళు నరకమైన వాళ్ళకి స్వర్గమైన భూలోకమైన అన్ని సమానమే అన్నమాట. వాళ్ళకి అలాంటిది ఏమి డిఫరెన్స్ అనేది అనిపించదు. సో అలాంటి వాళ్ళకి నరకాన్ని చూసినప్పుడు ఏం భయం అనిపించదు. మనకు కూడా ఆ భగవంతుడు ఉన్నాడు అని మనతో ఉన్నాడు అని నమ్మకం ఉన్నింది అనుకోండి, అసలు ఈ చాప్టర్ చూసి మనం భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ చెప్పాడు కదా. ఆ 6వ చాప్టరు 41వ శ్లోకం. ఏమన్నా చెప్తారా మాతాజీ? ఏం చెప్పారు భగవంతుడు అక్కడ? ఏం చెప్పారు ఆయన? ఒకవేళ ఆ మనం భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్టు మీరు బాగా సాధన చేసి భక్తి మార్గం చేసి దాంట్లో సక్సెస్ఫుల్ అయిపోయి 16 రౌండ్లు చేసి ఇవన్నీ చేశారంటే నా దగ్గరికి వస్తారు. ఒకవేళ రాలేరు అనుకోండి, రానప్పుడు కూడా ఆయన పాపం మనకి ఒక మార్గాన్ని చూపిస్తున్నారు. పోనీ ఏదో ఒక కారణం వల్ల మొదలు పెట్టారు మళ్ళీ మధ్యలో వెళ్ళిపోయారు, లేదా మొదలు పెట్టారు సరిగా చేయలేకపోయారు, పూర్తిగా చేయలేకపోయారు. మరి ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకు కూడా ఒక మార్గాన్ని చూపించారు. ఎప్పుడైతే భక్తి మార్గాన్ని మనం జస్ట్ టచ్ చేస్తామో అప్పుడే మనకి రక్షణ దొరుకుతుంది అనమాట భగవంతునితో. మనం అది కంప్లీట్ చేసామా చెయ్యమా చేయలేదు అనుకోండి కూడా చెయ్యాలని అనుకోవాలా. ప్రభుపాదులు వారు చెప్పినట్టు ఈ జన్మే లాస్ట్ అని మనం డిసైడ్ అయిపోవాలన్నమాట. ఇంకొక జన్మ ఉంటుందని మనం అనుకోకూడదు. సో ఈ జన్మతోనే మనం ముగించేయాల ఈ ఆ మరణము జన్మం అనేది అనుకోవాలంట. ఎందుకంటే మనకి ఇన్ని శాస్త్రాలు ఇన్ని బుక్స్ ఇచ్చి ఇంత పెద్ద వ్యవస్థని పెట్టి ఇస్కాన్ అని ప్రభుపాదులు వారు అరటిపండు తోలు తీసి నోట్లో పెట్టినట్టు అన్ని పెడుతున్నారు. ఇప్పుడు ఈ అవకాశాన్ని కూడా మనం ఉపయోగించుకోకపోతే మళ్ళీ మనం ఎవరు రక్షిస్తారు? కాబట్టి ప్రభుపాదులు వారు ఈ జన్మే మీది లాస్ట్ అవ్వాలి, ఇంకొక జన్మ ఉండదని అనుకోకూడదని అంటారనమాట. ఒకవేళ ఏదైనా కారణం వల్ల చేయలేకపోతే మధ్యలో చాలా మంది మనం చూస్తాము. ప్రభుపాదులు వారు ఉన్నప్పుడు కూడా మనం చూస్తాము లీలామృతంలో కొంతమంది వచ్చి తర్వాత కూడా వెళ్ళిపోతారనమాట. దాంట్లో కొంతమందిని ప్రభుపాదులు వారు లాస్ట్ చివరి వరకు రక్షిస్తారు వాళ్ళని. ఆ వాళ్ళకి ఏమవుతుంది మాతాజీ? మనకు భగవద్గీత తెలుసు కదా. హరే కృష్ణ మాతాజీ, మనకు మళ్ళీ నెక్స్ట్ జన్మలో మనం ఎక్కడైతే భక్తి ఆపామో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు కదా భగవంతుడు. అవును. ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన శ్లోకంలో కూడా మనకి ఏం భయం లేదు. ఆ శ్లోకం విన్నప్పుడు మనకి ధైర్యం రావాలి కదా. అంటే ఉమ్, ప్రభుపాదులు ఏది చెప్పిన భాషలో పర్ఫెక్ట్ గా చెప్పారు మాతాజీ. అది ఉమ్, ఎన్నో ఎన్నో చోట్ల వచ్చినా కూడా ఉమ్, మనం మర్చిపోతున్నాం. ఇప్పుడు మనకు భగవద్గీత గుర్తున్నట్టయితే ఇప్పుడు మీరు చెప్పిన శ్లోకం గుర్తుంటే మనకు భయం ఉండదు. ఉమ్, అప్పుడు చెప్పారు కదా, మరి అది భగవద్గీత అంటే ఊరికే రాలేదు కదా, భగవంతుని ముఖారవిందం నుంచి వచ్చింది కదా. మనం అవును. ఖచ్చితంగా దాన్ని నమ్మాలి కదా మాతాజీ. హరే కృష్ణ. ఉమ్. అదే ఈ శ్లోకం ఎవరన్నా చదవగలరా? ఆ 6వ చాప్టరు చదువుతాను 41వ మాతాజీ. హరే శ్లోకం. కృష్ణ. ఓకే ఓకే. హరే కృష్ణ. ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీం సమాహ
శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. హరే కృష్ణ. థ్యాంక్ యూ. అర్థం అవుతుందండి మాతాజీ. అర్థం అంటే పుస్తకం చూస్తారు వాళ్ళు అర్థమైతే. శ్లోక అంటే ఊరికే చదువుతాను కానీ అర్థమైతే హరే కృష్ణ మాతాజీ నేను చదవనా? చెప్పండి చదవండి. చెప్పండి. విఫలయోగి పుణ్యజీవుల లోకాలలో అనేకానేక సంవత్సరాల భోగానుభవం తర్వాత ధార్మిక జనుల వంశంలో లేదా ధనిక వంశంలో జన్మిస్తాడు. హరే కృష్ణ. సో ఈ దీన్ని కూడా ఇచ్చారు పాపం మనకి భగవంతుడు. ఒకవేళ మీరు కృష్ణ కాన్షియస్నెస్ ఇది స్టార్ట్ చేసి కంప్లీట్ చేయకపోయినా కూడా అవకాశాన్ని మళ్ళీ ఇస్తున్నారు అనమాట. మనుషు జన్మగా పుడతాడు, అది ఇంకా గొప్పది. ఆ ఇంకా ఎవ్వరు మనుషు జన్మ ఒక్కసారి అయిపోయాక మనకు తెలుసు కదా, 8,80,84,00,000 కోట్లు. 84 లక్షలు మాతాజీ. 84 లక్షల జీవరాశి. 84 జీవరాశులు అందులో కొంచెం 4 లక్షలు మనిషి జన్మ కదా. ఆ, వెళ్ళాలి కదా దాంట్లోకి, ఆ సైకిల్లోకి వెళ్ళిపోతాం ఆటోమేటిక్ గా. కానీ ఎవరైతే భక్తి మార్గాన్ని పట్టుకున్నారో వాళ్ళకి మాత్రమే మళ్ళీ మనిషి జన్మ అనేది కలుగుతుంది ఈ శ్లోకం ప్రకారం. సో మనకి భగవంతుడు చెప్పాడు కాబట్టి గ్యారంటీ అన్నమాట, ఇంకొక డౌట్ ఉండకూడదు. అలా అని సరేలే ఇంకొక ఛాన్స్ కూడా ఉందని మనము నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఈ ప్రభుపాల్ వారు అందుకే చెప్తారు ఈ జన్మలోనే ముగించేయండి దీన్ని అనేసి. సో అలా మనం ట్రై చేయాలి. ఇంకా దేనికన్నా ఏ ద్వారాన చేయలేనప్పుడు దెన్ మళ్ళీ ఇంకొక మనిషి జన్మ మనకి దొరుకుతుంది అన్నమాట. అది కూడా చూడండి, ఎక్కడో కాదు, ఎక్కడైతే మనకి అనుకూలంగా ఉంటుందో కొనసాగించడానికి అక్కడ పుడతాం అన్నమాట. అది ఇంకా అదృష్టం కదా. సో అది లాస్ట్ శ్లోకం మాతాజీ, ఇది చదివేసి మనం 34 33 అయిపోయిందా? సారీ 33 అవ్వలేదు మాతాజీ. అవ్వలేదు. యా. కేవలేన హి అధర్మేణ కుటుంబ భరణోత్సుకః యాతి జీవోందతామిశ్రం చరణం తమసః పదం. చదవండి. స్క్రీన్ మీద రాలే మాతాజీ. శ్లోకం రాలే మాతాజీ స్క్రీన్ మీద. స్క్రీన్ మీద రాలే మాతాజీ. రాలేదా? మాతాజీ చదవనా మాతాజీ? మీరు చదవండి, బుక్ ఉన్న వాళ్ళు చదవండి. కేవలేన హ్యధర్మేణ కుటుంబాభరణోత్సుకః యాతి జీవోందతామిశ్రం చరమం తమసః పదం. భాష్యము అది అర్థం శీల ప్రపాదికి. కనుక కేవలము అధర్మయుతముగా కుటుంబమును బంధువులను పోషింప పరమోత్సాహము చూపువాడు అంధతామిశ్రమని తెలియబడు నరకము అంధకార బంధురముగు ప్రాంతమునకు నిక్కముగా వెడలును. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ. సో ఇదందరికీ ఇప్పుడు చెప్పిన ఈ శిక్ష ఇవన్నీ నరకాలు ఇవన్నీ అందరికీ వర్తించదు. మన మనుషులందరూ ఇప్పుడు మనిషిగా పుట్టిన వాళ్ళందరికీ ఏమీ వర్తించదు అనమాట. ఎందుకు వర్తించదు? ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్కడు పాపాత్ముడు. మనం ఇక్కడ ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరూ పాపాత్ములా అంటే కాదు. పాపాలు చేయాల, ఈ ఏదైతే ఈ గ్రీడీ వీటి వల్ల లోబడి పాపాలు చేస్తాడో వాడికి మాత్రమే ఇది అప్లై అవుతుంది. కాబట్టి మనం భయపడాల్సిన అవసరమే లేదనమాట. అయితే ఈ శ్లోకాల్లో కేవలేనా, అందుకే కేవలేనా అని స్టార్ట్ చేశారు. కేవలం అధర్మేనా, ఎవరైతే అధర్మాన్ని పట్టుకొని ధర్మం ప్రద్దగా కాకుండా అధర్మ పద్ధతిలో ఏం చేస్తారు, సంపాదిస్తారు. కుటుంబ భరణ, ఆ కుటుంబాన్ని పోషించాలి అధర్మంలో అనుకుంటారో వాళ్ళకి అనమాట ఇదంతా. అంతేగాని శాస్త్ర ప్రకారము భగవంతుడు మనకి ఈ 4 వర్ణాలు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ విభాగాలు చేశాడు. మనం ఇప్పుడు అలా విభాగాలు మనం చూడము, ఎందుకంటే మనం ఇప్పుడు ఎక్కువ ఆధునిక కాలంలో ఉద్యోగాలు ఈ పద్ధతిలో ఉంటాం కాబట్టి. కానీ మనం దాన్ని గుర్తించకపోయినా మనం అందరం ఈ కేటగిరీలో పడతాం అన్నమాట. కానీ కలియుగంలో ఎక్కువ మొత్తానికి అందరూ శూద్రులే అని చెప్పబడింది శాస్త్రాల్లో. సో ఈ 4 విభాగంలో ఎవరైతే ఎవరెవరి కర్తవ్యం మనకి భగవద్గీతలో ఎవరు ఏం చేయాలని
బాగా స్పష్టంగా చెప్పారు కదా భగవంతుడే. వైశ్యులైతే గోవుల్ని సంరక్షించాలి, వ్యవసాయం చేసుకోవాలి. తర్వాత క్షత్రియులైతే వాళ్ళు క్షత్రియుగా ఉన్నప్పుడు ఎవరినైనా చంపితే అది పాపం కాదనమాట. ఎందుకంటే అతను క్షత్రియుడు, అతని ధర్మమే ఆ ఈ శత్రువుని చంపడం. అదే అప్పుడు అతనికి పాపం అవ్వదన్నమాట, ఎందుకంటే తన కర్తవ్యం చేస్తున్నాడు అతను. సో బ్రాహ్మణుడు చేసిన కర్తవ్యం ధర్మబద్ధంగా ఎప్పుడైతే చేసి ఆ వచ్చిన దాంతో కుటుంబాన్ని పోషిస్తారో వాళ్ళకి ఎలాంటి పాపం అనేది ఉండదు. పుణ్యం పురుషార్థం, ఈ రెండిటి మనం చూసుకోవాలన్నమాట. ఏదైనా కార్యం చేసినప్పుడు పుణ్యము రావాలి, పురుషార్థము రావాలి. అలా మామూలుగా వాళ్ళు చేస్తారనమాట. ఈ ఈ నరకాలు ఇవన్నీ పాపాలు ఇవన్నీ తక్కువ మంది ఎవరైతే ఈ అజ్ఞానంలో ఎక్కువ ఉంటారో వాళ్ళకి ఈ అన్ని కలుగుతుంది అనమాట. అంతేగాని మామూలుగా ప్రతి మనిషి ఎవరైతే మంచి జన్మ పుట్టి ఆ మంచి ఆ కుటుంబంలో పుట్టి ఇవన్నీ శాస్త్రంగా చేస్తే ధర్మబద్ధంగా చేసిన వాళ్ళకి అసలు ఇలాంటివి ఏమి అవ్వవు అన్నమాట. ఇంకా భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ అసలు ఇలాంటివి అసలు ఎక్కడ దరిదాపుల్లో కూడా ఇలాంటి పరిస్థితి రాదనమాట. ఎందుకంటే మనం చూసాము ఇతను ఉమ్, ఎవరు పాపాత్ముడు, అరే అలా మర్చిపోయాను భాగవతంలో. అజామిలుడా మాతాజీ? అజామిలుడు ఎంత పాపాత్ముడు కదా. అక్రమ సంబంధం ఉండకూడదని చెప్పారు. అక్రమ సంబంధం ఉంటే రౌరారి నరకాలకి వెళ్తారు. అది అన్నిటికన్నా మహా ఘోర పాపం అని చెప్పారు కదా. ఆ హత్యలు చేయడము, అక్రమ సంబంధం ఇవన్నీ మహాపాపాలు. ఇవన్నీ మామూలు వాళ్ళు ఎవరు చేయలేరు. రాక్షస గుణం ఉన్న వాళ్ళు మాత్రం ఇలాంటివి చేయగలరు అనమాట. హత్య అనేది ఆ అసలు ఈరోజు పొద్దున చదివినప్పుడు అదే అనుకున్నాను, అసలు ఎలా చేయగలిగాడు అతను. అంత చదువుకొని ఆ రాక్షసుడిగా ఎలా మాడిపోతారు ఒక మనిషిని అలా అంటే. ఎంత ద్వేషము ఎంత ఉంటే మనసులో ఆ అంత పని చేశాడు అనమాట. సొంత తాతని చంపేశాడు. ఆ ఈ రాక్షసులకి ఇవన్నీ. కానీ మామూలుగా మనం ఆ, ఏ వర్ణాల ప్రకారం మనం వృత్తులు చేసుకొని ఆ వచ్చిన వాటితో కుటుంబాన్ని పోషిస్తే కుటుంబం సుఖంగా ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి పాపం అనేది జరగదన్నమాట. కాబట్టి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఈ సంపాదించుకోవడము ఉన్న వాటిల్లోనే సో మరి ఎక్కువ సుఖాలు పొందాలి. ఎందుకు అంత డబ్బులు సంపాదిస్తారంటే సుఖాల కోసం, అది కావాలి ఇది కావాలి సుఖంగా ఉండాలని. కానీ ఆ సుఖానికి ఒక లిమిట్ అనేది లేదు కదా. ఎంతైనా సుఖానికి ఒక లిమిట్ అనేది ఉండదు. ఏది సుఖం అనుకుంటాము అది. ప్రభుపాదుల వారి ప్రకారం అయితే ఆవు ఆ పూటకి భోజనం ఉండి బట్టలు ఉండడానికి నివాసం ఇవన్నీ ఉన్నాయంటే మనం సుఖంగా ఉన్నట్టే. సో ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ ఇంకా ఎందుకు ఎక్కువ అత్యాస పడడము. కాబట్టి అలాంటివన్నీ పడకుండా ధర్మబద్ధంగా ఆ, ఏదో ఉద్యోగమో లేదా వ్యాపారమో చేసుకుంటూ ఎవరిని మోసం చేయకుండా అలా సంపాదించి కుటుంబాన్ని పోషిస్తూ పాపాలకి దూరంగా ఉండాలి అని ఇక్కడ చెప్పబడుతున్నాను. సో అలాగ చేసిన వాళ్ళకి ఇలాంటి పాపాలేమి అంటుకోవు, ఇలాంటి నరకాలు పోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లెవెల్ వచ్చి ఇది వచ్చి మామూలు వాళ్ళకి అంటే కొంతమంది భక్తులు కాకపోయినా కూడా చూడండి ధర్మంగా ఉంటారనమాట. ఇది మంచిది, ఇది మంచి పద్ధతి, పక్కన వాళ్ళకి హాని చేయకూడదు, పక్కన వాళ్ళని మోసం చేయకూడదు అనే ఈ ఆలోచన ఉంటుంది. సో ఆ, వాళ్ళు భక్తులు కాకపోయినా కూడా వాళ్ళకి ఇలాంటివన్నీ పాపాలన్నీ ఏమీ అంటుకోవన్నమాట. అయితే భక్తులైతే ఇంకేం పరిస్థితి. భక్తులైతే ఇంకా మనకి చెప్పనే అవసరం లేదు. ఇవన్నీ అసలు మనవి కానే కాదనమాట. మనము మనం ఎప్పుడు ఈ చాప్టర్ చూడండి, ఎన్నో అధ్యాయాలు మనం చదువుకున్నాము. అన్నిట్లో భక్తి మార్గం గురించి ఇవే ఉంటాయి. మనం ఎక్కువ ఇవే మాట్లాడుకుంటాం, భగవంతుని లీలల గురించి ఇవే మాట్లాడుకుంటాం. ఈ ఈ నరకలోకము దాంట్లో వచ్చే మనకి
పనిష్మెంట్లు ఇవన్నీ ఎక్కడో ఒక్క చాప్టర్, ఒకటి రెండు చాప్టర్లు మాత్రం చెప్పబడతాయి అన్నమాట. కాబట్టి భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి ఇవేమీ వర్తించవు, అవసరము కూడా లేదు. కాకపోతే జాగ్రత్తగా చెప్పినట్టు, గురువు గారు చెప్పినట్టు చేయడం అనేది అవసరం. 34వ ఆఖరి శ్లోక. అధస్థానరలోకస్య యావధీర్యాతనాదయః క్రమశః సమనుక్రమ్య పునరత్రావజేశుచిః. హరే కృష్ణ మాతాజీ, లాస్ట్ శ్లోక చదవరా? మాతాజీ చదవనా మాతాజీ? చదవండి. అధస్థానరలోకస్య యావతీర్యాదనాదయః క్రమశః సమనుక్రమ్య పునరత్రావ్రజేచ్చువిచ్చుచిః. ఘోరమగు నరక పరిస్థితులనన్నింటినీ అనుభవించి మానవ జన్మకు పూర్వము క్రమముగా నీచ జంతు యోనులను యందు జన్మించుచు పాపములు ప్రక్షాళితమైనప్పుడు అతడు ధరిత్రిపై తిరిగి మానవునిగా జన్మించును. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 6వ అధ్యాయంలో భగవంతుడు చెప్పినట్టు ఎవరైనా భక్తి మార్గంలో పూర్తిగా చేయలేనప్పుడు మళ్ళీ మనిషిగా పుడతాడు. ఒకవేళ భక్తి మార్గం చేయనన్న వాళ్ళకి మళ్ళీ జంతువులుగా, మళ్ళీ కింద నుంచి మళ్ళీ మొదలుపెట్టి లాస్ట్కి మళ్ళీ మానవ జన్మ కలుగుతుంది. కలిగినప్పుడు చూడండి, మానవ జన్మ అనేది మనకి భగవంతుని తెలుసుకోవడానికి. కానీ ఎంతమంది తెలుసుకుంటున్నారు? చాలా తక్కువ మంది, చాలా చాలా తక్కువ మంది మాత్రమే తెలుసు భగవంతుని గురించి. అంటే అందరూ గుడికి వెళ్ళిన వాళ్ళందరూ భక్తులా అంటే, భక్తులో ఎన్నో రకాలు ఉన్నాయి కదా. మనకి భగవంతుడు చెప్పాడు కదా, 4 రకాల మనుషులు నా దగ్గరికి వస్తారు అనేసి. సో ఎన్నో విధాలుగా, ఎన్నో రకాల కారణాల వల్ల వెళ్తారు గుడికి, కానీ అందరూ శుద్ధ భక్తులు కాలేరు. కాబట్టి మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అవుతారనమాట. ఈ 84 లక్షల జీవరాశుల్లో మళ్ళీ మళ్ళీ మనిషి జన్మ అవుతుంది. కాబట్టి ఈ మనుష్య జన్మ అనేది మనకి ఎంతో ఎంతో విలువైనది. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అంటారు అనమాట. చాలా అత్యంత విలువైనది. కాబట్టి ఈ మనుష్య జన్మని వృధా చేసుకోకుండా, ఇలాంటి టైము, మన సమయాన్ని అధిక సంపాదనలో పడి వృధా చేసుకోకుండా కావలసింది మాత్రం సంపాదించుకొని మిగతా టైం అంతా భగవంతుని సేవలో వినియోగిస్తూ, భగవంతుని సేవకు వినియోగిస్తూ అలా జీవితాన్ని గడుపుతూ, గృహస్థుడు కుటుంబం అనేది మనకి భగవంతుడు ఇచ్చింది. ఏది ప్రతి ఒక్కటి భగవంతుడు ఇచ్చిందే మనకి. నరకం ఆయనే ఇచ్చాడు, కుటుంబం ఆయనే ఇచ్చాడు, కుటుంబ సభ్యులను ఆయనే ఇచ్చాడు, మనిషి జీవితం ఆయనే ఇచ్చాడు, అన్ని ఆయనే ఇచ్చాడు అనమాట. ఏది ఆయన కాకుండా అనేది ఏది ఉండదు. కాబట్టి ఈ మనిషి జన్మని అలా వినియోగిస్తూ భగవంతుని కోసం ఆయన్ని చేరేటట్టు మనకి లక్ష్యం ఉండాలన్నమాట. అదే మనకి అప్పుడే ఒక జీవితము సక్సెస్ఫుల్ జీవితం అని చెప్పచ్చు. మిగతా వాళ్ళందరూ ఇలాంటి కష్టాలు పడాల్సి ఉంటుందన్నమాట. ఇంత మనిషి బతికి మళ్ళీ కుక్కగా, ఒక పందిగా జీవితాన్ని అనుభవించాల్సిన అవసరం మనకి కలగకూడదు అనమాట. మనిషి జన్మతోనే అంతే. అప్పటి నుంచి మనిషి జన్మ, అన్ని జీవరాశుల్లో మనిషి జన్మ గొప్పది కదా. ఆ గొప్ప శరీరంలో వచ్చినప్పుడు అలాగే గొప్పగా పైకి భగవంతుని దగ్గరికి చేరాలన్నమాట. మళ్ళీ కింద జారి మళ్ళీ మనం ఏదో కుక్కలుగానో పందులుగానో పంది శరీరంలోనే మనం వెళ్ళకూడదు అనమాట. సో ఈ మార్గాన్ని మనకి చూపించిన శ్రీల ప్రభుపాదుల వారిని అనుకుంటూ ఈ చాప్టర్ని మనం ముగిస్తున్నాము. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, गुरु महाराज की जय. हरे कृष्ण. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ.